ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూద్దామండి. బీహార్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% కోటా, యువత అభ్యున్నతికి సంక్షేమానికి కమిషన్ ఏర్పాటు, ఎన్నికల ముందు నితీష్ ప్రభుత్వ కీలక ప్రకటన. విశాఖలో జీసీసీ, మధురవాడలో ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు, బెంగళూరులో ఏఎన్ఎస్ఆర్తో ఒప్పందము, 10,000 ఉద్యోగాలు కల్పించే అవకాశము, 4 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం. విశాఖ నుంచి ప్రయాణానికి శ్రీకారం, ఉద్యమంలో ముందుకు తీసుకెళ్తాం లోకేష్. రాష్ట్ర అభివృద్ధిపై జగన్ కుట్రలు, ఎండిసి బాండ్లు కొనొద్దంటూ 200 మంది ఇన్వెస్టర్లకు మెయిల్లు, ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ, సెబీ, ఇతర ఎక్స్చేంజ్లకు ఫిర్యాదు, హైకోర్టులో కేసులు, వాటిపై బుగ్గన ప్రెస్ మీట్లు, జగన్ ట్వీట్లు. అయినా చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోని ఇన్వెస్టర్లు. జలమే జీవం, సంపద అభివృద్ధికి నీరు ఆధారం, గోదావరిలో ఉభయ రాష్ట్రాలు సుభిక్షం. వేట 2,000 టీఎంసీలు సాగరం పాలు, మరి చెరు 200 టీఎంసీలు వాడుకున్నా చాలు. బనకచర్ల సహకారం అయితే కరువు ఉండదు. రాయలసీమ నుంచి దుభిక్షాన్ని తరిమేస్తాం. నేడు 5 ఏళ్లలో సాగునీటిపై 68,000 కోట్ల ఖర్చు. మేము వచ్చినట్లయితే పోలవరం పూర్తయ్యేది బాబు. శ్రీశైలం జలాశయం గేట్లెత్తి నీటి విడుదల, కృష్ణా జలాలకు జలహారతి, గంగమ్మ తల్లికి సారే. కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి, పక్కన మంత్రి నిమ్మల నేతలు. 25% పన్నులు పూర్తిగా నీటి ప్రాజెక్టులు ముందుకే, సీఎం నిర్ణయం. నేడు కేబినెట్ భేటీలో ప్రతిపాదన, రాజధాని నిర్మాణాలపై ప్రత్యేక సమీక్ష. ఏపీకి స్వాగతం, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులతో రాండి. ప్రిస్టేజీ సత్య అధినేతలకు లోకేష్ ఆహ్వానము, బెంగళూరులో వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ. అన్నదాత సుఖీభవ జాబితాలు సిద్ధం, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో. మనమిత్ర వాట్సాప్లోనూ సమాచారం. 10 లక్షల మందికి రేపు 2వ విడత తల్లికి వందనం. ఈ వారంలోనే ధాన్యం బకాయిల సొమ్ము. ఎస్సీ గురుకుల విద్యార్థులకు నజరానా. ఐఐటి నీట్లో అర్హత సాధిస్తే 1 లక్ష బహుమతి. భారత్ మీడియాపై సెన్సార్షిప్, ప్రభుత్వ ఆదేశాలతో రాయిటర్స్ యాండిల్లా ఆపేశాం. గంట టైం ఇచ్చి 2,355 ఖాతాల్ని ఆపమన్నారు. ఎక్స్ ఇండియా విభాగం సంచలన ఆరోపణ, అది ఆపరేషన్ సింధూర టైంలో జరిగింది, ఇప్పుడు కాదు. కేంద్ర ఐటీ శాఖ వివరణ. మారని ప్రసన్న తీరు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అవే అనిశ్చిత వ్యాఖ్యలు, వాటికి కట్టుబడి ఉంటానని స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన సెగలు రేగుతున్న నిస్సిగ్గుగా సమర్థించుకున్న వైసీపీ నేత. ప్రసన్న వ్యాఖ్యలపై ఎలువెత్తిన నిరసన. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి పలువురు సంఘీభావం. ప్రసన్న అరెస్టు చేయాలని డిమాండు. ఏఏసీకి ప్రశాంత్ రెడ్డి ఫిర్యాదు. చట్టపరమైన చర్యలు తీసుకుంటా మహిళా కమిషన్. ఆ వ్యాఖ్యలు అత్యంత జుగుస్కారం. మహిళలను అవమానించడంపై వైసీపీ డిఎన్లోనే ఉంది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు, సీఎం చంద్రబాబు. పెగ్గు మీద పెగ్గు, రాష్ట్రంలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు. లిక్కర్ 24%, బీరు ఏకంగా 129%. మొదటి క్వార్టర్లోనే 7,890 కోట్లు. అదనపు విక్రయాలతో అధిక ఆదాయం. నెలకు సగటున 2,300 కోట్లు రాబడి. టాప్లో తిరుపతి, చివరన అల్లూరి. పశ్చిమలో రివర్స్ ట్రెండు. జిల్లాలో పెరిగిన నకిలీ మద్యము విక్రయాలు. సర్దుబాటు లేదు, ట్రూ అప్ బాధుడు ఉండదు. ఈ ఏడాది కరెంటు ఛార్జీలు పెరగవు. డిస్కెమ్లు. అధిక ధరలతో విద్యుత్ కొనుగోళ్లు తగ్గించాము, దీంతో ఆదాయం పెరిగింది. జగనాయంలో ఏటా జనంపై భారము. 3 ఏళ్లలో 18,560 కోట్లు బాధుడు.
స్కూల్ బస్సును ఢీకొన్న రైలు. తమిళనాడులోని కడలూరు జిల్లాలో పట్టాలు దాటుతుండగా ఘటన, 3 విద్యార్థుల దుర్మరణం, డ్రైవర్తో సహా 2 గాయాలు. కిరవాణి తండ్రి శివశక్తి దత్త కన్నుమూత. ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సాక్షి, నమస్తే తెలంగాణ, ఈనాడు దినపత్రికలు కూడా చూద్దాం. నమస్తే దినపత్రిక అండి. నమస్తే దినపత్రికలో చూస్తే నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్తలను చూద్దాం. ముందుగా సవాలిసిరి ఢిల్లీకి పరార్, రచ్చ తప్ప చర్చ రాదా రేవంత్, కేటీఆర్. బేసిక్ నాలెడ్జ్ లేని సీఎంకు ప్రిపరేషన్కు సమయం ఇచ్చినా రాలేకపోయారు. ముఖ్యమంత్రికి మరో అవకాశం ఇస్తున్నాం. టైము డేట్ అయినా డిసైడ్ చేసుకున్నా సరే, లేదంటే కేసీఆర్కి క్షమాపణ చెప్పాలి. అసెంబ్లీలోనైనా రెడీ, మైక్ కట్ చేయొద్దు. రేవంత్ రెడ్డి అసమర్థతో రైతులు అరఘోష. ఎరువులు విత్తనాల కోసం భారీ లైన్లు. నీళ్లు ఏపీకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు తొత్తులకి. ఇదే కాంగ్రెస్ పరిపాలన. బాబు కోవర్టుగా రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పనిచేస్తుండ్రు. అవినీతి సర్కార్ను కాపాడుకున్నది మోడీనే. బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైరు. మేడిగడ్డపై మరో కుట్ర. సెక్యూరిటీ గాయబ్, వాహనాలకు రై. బ్యారేజ్ కూలిపోవాలనే గాలికి వదిలేశారా? బీఆర్ఎస్ అధినేతను బదనాం చేసే ప్లాను. పనికిరాదని బ్యారేజ్పై ముద్రేసే కుతంత్రము. భద్రాద్రి ఈవోపై ఏపీలో దాడి. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్తే దౌర్జన్యం. ఈ వారం అప్పు 1000 కోట్లు. ఆర్బీఐ ఈ వేలం ద్వారా రుణం తీసుకున్న రేవంత్ రెడ్డి సర్కార్. బీఆర్ఎస్ హెచ్చరిక, సర్కారులో కదలిక. కల్వలకు కల్వకుర్తి నీళ్లు. హరీష్ రావు అల్టిమేటంతో దిగొచ్చిన ప్రభుత్వం సైలెంట్గా కల్వకుర్తి లిఫ్ట్ మోటార్ల ప్రారంభం. ఎమ్మెల్యేలతో వెళ్ళి నీళ్లు వదిలిన మంత్రి జూపల్లి. పాలమూరును ముద్దాడిన కృష్ణమ్మ జలాలు. ఇదే కేసీఆర్ విజయం అంటూ రైతన్నుల హర్షం. నిలదీస్తే గాని నీళ్ళు ఇవ్వరా? ప్రశ్నిస్తే తప్ప రైతు సమస్యలు పట్టవా? కాళేశ్వరం మోటార్లను ఆఫ్ చేయాలి. మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. యూరియా లేదు, రాష్ట్రంలో కొరత నిజమే, రైతులు ఇబ్బంది పడుతుండ్రు. కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్. నేడు దేశవ్యాప్తి సమ్మె. మోడీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలపై యుద్ధభేరి. అవినీతికి మరో మెట్టు. మృత్యుశాఖలో బిల్లులకు 12% కమిషన్. చేపపిల్లల సరఫరాదారులకు బిల్లులు పెండింగ్. తనకు కమిషన్ చెల్లిస్తేనే క్లియర్ చేస్తానున్న నేత. 110 కోట్లకు 13 కోట్లు ఇచ్చేలా ఒప్పందం. అడ్వాన్స్గా 1 కోటి చెల్లించిన సరఫరాదారులు. నగదు బ్లాంక్ చెక్కుల రూపంలో ముడుపులు. అయినా బిల్లులు రాక బాధ్యతలు చక్కర్లు. బనకచర్లపై ఎందుకు గప్సిప్? ఢిల్లీలో అడ్డుకున్నానంటూ వెళ్ళిన రేవంత్ సోమవారం అపాయింట్మెంట్ ఇచ్చిన కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్. అర్థాంతరంగానే భేటీ రద్దు చేసుకున్న సీఎం. తెర వెనుక పరిమాణాలపై ఆసక్తికర చర్చ. బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదంట చంద్రబాబు మళ్ళీ తొండి వాదన. ఇంకా చూస్తే నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే సవాలిసిన ఢిల్లీకి పరార్. బూతులు తప్ప రేవంత్కు నాలెడ్జ్ లేదు. రేవంత్ కోసం కుర్చీ వేసి రైతు సంక్షేమపై చర్చకు కేసీఆర్ వస్తారా, కేటీఆర్ వస్తారా అని రేవంత్ రెడ్డి ఇటీవల సవాలిసిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ను సేకరించిన కేటీఆర్ 3 రోజుల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ నెల 8వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చకు రెడీ అని ప్రతి సవాల్ చేసిన సంగతి ఇదితమే. రైతులు, నిరుద్యోగులకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏం చేసేది చర్చిద్దాం రమ్మని ముఖ్యమంత్రిని ఆహ్వానించిన కేటీఆర్ చెప్పిన సమయానికి అక్కడికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో చేరుకున్నారు. ప్రెస్ క్లబ్లో సీఎం రేవంత్ రెడ్డి కోసం ప్రత్యేకంగా కుర్చీ వేసి ఆయన కోసం ఎదురు చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆత్మహత్య చేసుకున్న 600 మందికి పైగా అన్నదాతల కోసం బీఆర్ఎస్ నేతలు 1 నిమిషం మౌనం పాటించి నివాళులర్పించారు.
3 రోజులు భారీ వర్షాలు. రేపు 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్. హైదరాబాదు ఋతుపవన ద్రోణి ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మేడారంలో పూజారుల నిర్ణయమే ఫైనల్. అది ఆదివాస సాంప్రదాయంలో జోక్యం చేసుకోమో పూజారులకు స్పష్టం చేసిన సర్కార్. ఆదివాసి బిడ్డవైతే అడ్డదడ్డంగా మాట్లాడొచ్చా? సీఎం మెప్పు కోసమే సీతక్క ఆరాటం. అందుకే కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు. నీపై వచ్చిన ఆరోపణలకు జవాబివో. చిత్తశుద్ధి ఉంటే జీవో 49 రద్దు చేయించో. సీతక్క రియల్ మంత్రి కాదు. మాజీ ఎంపీ కవిత మరబోతు కవిత విమర్శలు. ఇదేనండి నమస్తే తెలంగాణ పత్రిక. నేడు తర్వాత ఈనాడు, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం. ఈనాడు తెలంగాణ దినపత్రికను చూసుకుంటే ప్రతి భూ సమస్యకు పరిష్కారం. కోర్టు ఉత్తర్వులు అనంతరమే ఆన్లైన్లోని సాదా బైనామాలపై చర్యలు. జీవోలు 58, 59 కింద అందిన దరఖాస్తులపై ముందుకెళ్లేందుకు కమిటీ ఏర్పాటు. త్వరలో భూ అక్రమాలపై ఫారెన్సిక్ ఆడిట్. ఓ సంస్థతో 10 రోజులు MOU. యూరియా కోటా పెంచండి. కేంద్ర మంత్రి నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ధికి చేయూత ఇవ్వాలని CS గోయల్కు విజ్ఞప్తి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో 2వ రోజు మంగళవారం 2 కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి యూరియా కోటా పెంచాలని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి JC నడ్డాకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ని కలిసి జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, వరంగల్ విమానాశ్రయానికి ఆర్థిక సహాయము, హైదరాబాద్, విజయవాడల మధ్య నూతన పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిపై, హైదరాబాద్, బెంగళూరుల మధ్య తలపెట్టిన పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేయడంపై చర్చించారు. 18న మంత్రివర్గ సమావేశాలు, 327 నిర్ణయాలు. కేబినెట్ రేపటి భేటీలో వాటిపైనే సమీక్ష. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సీఎం కోసం కేటాయించిన కుర్చీ పక్కన నిలుచుకొని మాట్లాడుతున్న కేటీఆర్. చిత్రంలో ముఠా గోపాల్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, సంజయ్, RS ప్రవీణ్ కుమార్, దావోజ్ శ్రావణ్ తదితరులు. కే సముద్రంలో అభివృద్ధి పనులు శిలాపకం ఆవిష్కరణలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. చిత్రంలో కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మురళా నాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రామచంద్ర నాయక్ తదితరులు. సవాలిసిరి రాలేదేం, కనీసం మంత్రులైనా వస్తారనుకున్నాం. మరో తేదీ, స్థలాన్ని మీరే నిర్ణయించండి, లేదంటే కేసీఆర్కు క్షమాపణ చెప్పండి. ముఖ్యమంత్రిని ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యలు. సీఎం రమ్మనిది కేసీఆర్ని, రావాల్సింది అసెంబ్లీకి. ఓర్వలేకనే ప్రభుత్వంపై అవాకులు చవాకులు. కేటీఆర్పై ఉప ముఖ్యమంత్రి బట్టి ధ్వంసం. మహబూబాబాద్ జిల్లాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. లెక్కలు తేల్చుకుందాం, అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి సవాల్ ఇచ్చినారు. సవాల్ను స్వీకరించిన పెద్ద మనిషి శాసనసభ్యుడు రాకుండా చేస్తూ ఏరొకరు ప్రెస్ క్లబ్కి వెళ్ళి అవాకులు చవాకులు పేలుతున్నారు అని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పరోక్షంగా కేటీఆర్పై మండిపడారు. మోడీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి గుర్తింపు. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు. నీటి విడుదల ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. బంగ్లాదేశ్పై 35% సుంకం విధింపు. సైబర్ నేరగాళ్లకు అడ్డాలు ఆ 10 జిల్లాలే. 100 కోట్లు కళ్ళగొడుతున్న ఉత్తరాది ముఠాలు. గ్రామాల్లో తిష్టవేసి దేశవ్యాప్తంగా మోసాలు. కొత్త హాట్స్పాట్లుగా మహబూబ్ నగర్, చిత్తూరు. చిన్న చిన్న జాగ్రత్తలతో ముప్పు తప్పదంటున్న అధ్యయనకర్తలు.
ఉత్తరాదిలో 10 జిల్లాలు, మారుమూల గ్రామాల్లో తిష్టవేసిన ముఠాలు దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. ఆన్లైన్ మోసాల్లో 80% ఈ ప్రమేయానికి జరుగుతున్నట్లుగా తాజాగా వెల్లడైంది. ముఖ్యంగా రాజస్థాన్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్లోని 10 జిల్లాలు సైబర్ నేరస్తులు కేంద్రంగా ఉన్నట్లు తేలింది. రాజ్యాంగాన్ని మార్చేందుకు బహుజాపా ప్రయత్నము. మహేష్ కుమార్ గౌడ్. రాజ్యాంగాన్ని చరిత్రను మార్చేందుకు బహుజాపా ప్రయత్నిస్తుందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జిల్లాలలో నవోదయ పాఠశాలల ఏర్పాటుపై వివరణ ఇవ్వండి హైకోర్టు. సీఎం రమ్మన్నది కేసీఆర్ని, రావాల్సింది అసెంబ్లీకి. అధికారమే పరమావధిగా మాట్లాడుతున్నారు పొంగులేటి. టింగ్ టింగ్ టింగ్. పొంగులేటి 2 సభల్లో తన ప్రసంగంలో రైతు భరోసా పథకం గురించి ప్రస్తావించారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు ఖాతాల్లో టింగ్ టింగ్ టింగ్మంటూ పడాయంటూ సభాయకులకు ఆకట్టుకునేలా చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి దినపత్రికను కూడా చూద్దాం. నమస్కారం. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పత్రిక చూసుకుంటే ముందుగా సర్కారు బడికి బై బై. ప్రభుత్వ పాఠశాలలో భారీగా తగ్గిపోయిన విద్యార్థులు, పడిపోయిన ప్రవేశాలు, ఉన్నవారు టీసీలు తీసుకుపోతున్న వైనం. 2024లో ప్రభుత్వ స్కూల్లో 37.10 లక్షల మంది విద్యార్థులు. ఈ విద్యా సంవత్సరం సర్కారు బడుల్లో 32.46 లక్షల మంది. కూటమి సర్కారు ఏడాది పాలనలో 4.64 లక్షల మంది తగ్గుదల. విద్యపై వికటించిన ప్రయోగాలు, నమ్మకం కోల్పోయిన పిల్లలు, తల్లిదండ్రులు. అడుగడుగున అడ్డంకులు. పోలీసు ఆంచల్ వలయంలో బంగారపాలెం మార్కెట్ యార్డు. 100 మందికి నోటీసులు. రౌడీ షీట్లు తెరస్తానంటూ బెదిరింపులు. రైతులను ఆటోల్లో ఎక్కించుకుంటే కేసులు పెడతామని హెచ్చరికలు. రాత్రి వైఎస్ఆర్సీపీ కటౌట్లు, ఫ్లెక్సీలు ధ్వంసం చేసిన కాకీలు. ఏడాదిగా ఈ పంటకు మద్దతు లేదు. మాజీ సీఎం వస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత భయం? మండిపడుతున్న రైతులు. నేడు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన. మామిడి రైతులకు భరోసా. గుండెకాయకు గాయం. చిత్తూరు జిల్లాలో మామిడి రైతున్న చిత్తు. వైఎస్ఆర్ ఘాటు వద్ద దిగవంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు. చిత్రంలో వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ తదితరులు. ఇడుపులపాయలో వైఎస్ జగన్ దంపతులు, వైఎస్ విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు. వైఎస్ఆర్ కడప జిల్లా పారుమల్ల మండలంలో ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 8 మంది టీసీలు తీసుకొని వెళ్ళిపోయారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం కేంద్రంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో గత ఏడాది 80 మంది విద్యార్థులు ఉండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్ళిపోవడంతో అక్కడ 43కు పడిపోయింది. ఇదే గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఎన్రోల్మెంటు 60 నుంచి 33కు తగ్గిపోయింది. వైఎస్ఆర్ హార్టికల్చరల్ పెన్ ఆర్ట్ యూనివర్సిటీని నిర్వహణ చేశారా? కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహము. ప్రభుత్వ హామీ ఇవ్వకపోవడం వల్లే ఇప్పటికీ సిఓఏ ఆమోదం పెండింగు. కొత్త విద్యార్థులను చేర్చుకోపోవడానికి ఇప్పటికీ ఏడీ సెట్ నిర్వహించలేదు. కనీసం ఏడీ సెట్కు కన్వీనర్ను కూడా నియమించలేదు. మేలుకో బాబు అంటూ సీఎం చంద్రబాబుకు సురక. తెరుచుకున్న శ్రీశైలం గేట్లు. సాగర్ వైపు తరలి వస్తున్న కృష్ణమ్మ. శ్రీశైలం గేట్లు తెరవడంతో కిందికి ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ హత్యకు పక్కా స్కెచ్. మరణాయుధాలతో దాడి వెనుక అసలు కుట్ర ఇదే. ఆయన ఇంట్లో లేకపోవడంతో ధ్వంసరచనకు పూనుకున్న టీడీపీ మూకలు. ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాలతో రెచ్చిపోయిన టీడీపీ రౌడీలు. 100 మంది మూకమ్మడిగా ప్రసన్న ఇంట్లోకి ప్రవేశం. దాడి జరిపి తాపీగా వెళుతున్న అడ్డుకోని పోలీసులు. కేసు నమోదులో తాత్పర్యం. బాలాజీ గోవిందప్ప ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఏం ఆధారాలు లభించాయి? అసలు కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది?
81 రోజులైనా ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేయలేదో దర్యాప్తు అధికారిని నిలదీసిన న్యాయమూర్తి జవాబు ఇవ్వలేక నీళ్లు నమిలిన దర్యాప్తు అధికారి గోవిందప్పపై నమోదు చేసినవన్నీ నిరాధార ఆరోపణలే, బెయిల్ మంజూరు చేయండి. ఏసీబీ కోర్టులో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు. మహిళలకు 35% రిజర్వేషన్. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రకటించారు. స్కూల్ వ్యాన్ ఢీకొట్టిన రైలు. తమిళనాడులోని పట్టాల దాటుతున్న స్కూలు బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 3 విద్యార్థులు చనిపోయారు. శ్రీరాముడు మా దేశంలోనే. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు తమ దేశంలోనే జన్మించాడని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధ్వంసం చేస్తూ స్వదేశీ పరిజ్ఞాన శతఘ్ని తయారు చేసినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ప్రకటించింది. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ 4 దినపత్రికలు సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినారు. కాబట్టి నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు న్యూస్ను చూడండి. నా యూట్యూబ్ ఛానల్ను ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.